నమస్కారం. సత్య టీవీ తెలుగు వార్తలకు స్వాగతం. అటెండర్ ఇంట అపర కుబేరుడు వెలుగు చూశాడు. పేరుకు సాదాసీదా ఉద్యోగమే అయినా ఆ ఇల్లు చూస్తే మాత్రం కళ్ళు బయర్లు కమ్మాల్సిందే. విజయవాడ వాణిజ్య పన్నుల శాఖలో అటెండర్ గా పనిచేసే ఒక వ్యక్తి ఇంట్లో ఏసీబీ అధికారులు జరిపిన దాడులు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. విజయవాడ వాణిజ్య పన్నుల శాఖలో అటెండర్ గా పనిచేసే ఒక వ్యక్తి ఇంట్లో ఏసీబీ అధికారులు జరిపిన దాడులు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. అధికారుల పేరు చెప్పి వ్యాపారుల దగ్గర భారీగా వసూళ్లకు పాల్పడిన సదరు సిరిమంతుడు గుట్టు ఏసీబీ అధికారులు విప్పారు. విజయవాడ వాణిజ్య పన్నుల శాఖలో అటెండర్ గా పనిచేస్తున్న కొండపల్లి శ్రీనివాసరావు నివాసంలో ఏసీబీ అధికారులు చేపట్టిన సోదాలు విస్తుపోయే నిజాలను బయటపెట్టాయి. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న పక్కా సమాచారంతో అధికారులు శ్రీనివాసరావుతో పాటు ఆయన బంధువుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో బయటపడ్డ ఆస్తుల చిట్టా చూసి ఏసీబీ అధికారులే అవాక్కయ్యారు. బంగారం, వెండి, సుమారు 760 గ్రాముల బంగారు ఆభరణాలు, 5 గోల్డ్ బిస్కెట్లు మరియు 7.8 కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న 22 లక్షల నగదును అధికారులు ఫ్రీజ్ చేశారు. స్థిరాస్తులో ఒక బహుళ అంతస్తుల భవనంతో పాటు నగర శివార్లో ఉన్న ఖరీదైన స్థలాలకు సంబంధించిన పత్రాలను సీజ్ చేశారు. ఒక సాధారణ అటెండర్ ఇన్ని కోట్లు ఎలా సంపాదించాడనే కోణంలో విచారించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పై అధికారుల పేర్లు వాడుకుంటూ వ్యాపారులను బెదిరించి శ్రీనివాసరావు భారీగా వసూళ్లకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ డాక్యుమెంట్ల ప్రకారం 2 కోట్లు ఉన్న బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం ఇది 5 రెట్లు ఎక్కువే ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం శ్రీనివాసరావును అరెస్టు చేసిన ఏసీబీ లోతైన విచారణ జరుపుతోంది.